అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను మార్చేది ఎవరి చేతిలో ఉందంటే సంఘం చేతిలో ఉంది, విశ్వాసుల చేతిలో ఉంది, దేవుని నమ్ముకున్న వారి దగ్గర ఉంది. అంటే నమ్మి విశ్వసించి మనం ప్రార్థించినప్పుడు ప్రతి సమస్య పరిష్కారంగా మారగలదు. పిల్లరా, మరి మీ జీవితంలో ఏది ఎదుర్కొంటున్నారు? ఒకవేళ వ్యక్తిగతంగా నాకు తెలియకపోవచ్చేమో, కానీ ప్రభువుకు తెలుసు. సమస్తాన్ని చూచుచున్న దేవుడు, ఆయన ఎరిగిన దేవుడు. మరి ఈ సమస్యలన్నీ యేసు క్రీస్తు నామములో నీ నుంచి దూరమైపోనుగాక. ఎప్పుడైతే మనం ప్రార్థించడం మొదలు పెడతామో పరిష్కారం కూడా మొదలవుతుంది. ఎప్పుడైతే వేడుకుంటామో, ఎప్పుడైతే కన్నీళ్ళు విడుస్తామో, ఉపవాసం ఉంటామో, ఇంట్లో కుటుంబములు, వ్యక్తిగతంగా హృదయములు, మనసులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవైతే అవన్నీ బాధిస్తున్నాయో అవన్నిటికీ సొల్యూషన్, అన్నిటికీ ఆన్సర్, అన్నిటికీ జవాబు